గురువుగారు మరి ఈ హ్మ్. శివరాత్రికి హ్మ్. ఆడవాళ్ళు లింగాభిషేకం చెయ్యొచ్చా? హ్మ్. ఎందుకంటే చాలా చోట్ల కూడా అంటూ ఉంటారు. అవును. శివలింగాన్ని ఆడవాళ్ళు తగలకూడదు అవును. అంటారు. మరి ఆడవాళ్ళు అభిషేకం చెయ్యొచ్చంటారా? అభిషేకం చేస్తే ఏ విధంగా పాటించాలంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. హ్మ్. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటి ప్రశ్న ఇది. గురువుగారు. ఆడ మనిషి అభిషేకం చేయవచ్చా? అంటే పనికిరాదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఓకే గురు. ఎందుకు పనికిరాదు అంటే హ్మ్. పానవట్టం అమ్మవారి యోని. హ్మ్. శివలింగం పరమేశ్వరుడు. అవును. అంటే సృష్టిస్థితి లయకారకుడు పరమేశ్వరుడు. జగతఃపితరౌ వందే హ్మ్. పార్వతీ పరమేశ్వరుడు. జగత్తు మొత్తానికి ఎవరయ్యా అంటే ఆయనే తల్లిదండ్రులు. అవును. మరి శివలింగాన్ని ఆడమనిషికి తాకే అర్హత లేదు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళకి నెలవారీ వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. హ్మ్. కాబట్టి తాకకూడదు. హ్మ్. మరి మా ఇళ్ళలో దేవతార్చన శివలింగాలు ఉంటాయి. మరి మేము ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి ఏ పెళ్ళికో వెళ్ళామనుకోండి పొద్దున్నే వెళ్తాం. హ్మ్. మధ్యాహ్నం 3, 4 కూడా ఒక్కోసారి ఇంటికి వచ్చేటప్పుడు అవును. లేట్ అవుతుంది. అవును. మరి శివుడికి అన్నం పెట్టకుండా, మహానైవేద్యం పెట్టకుండా మేమెవరు భోజనం చేయకూడదు. మా ఇంట్లో కూడా ఎవరు కూడా భోజనం చేయరు. అవును. మరి మేమే కదా మా భార్య ఆమె బ్రాహ్మలే కదా ఆమె పోయి తాకి అభిషేకం చేయొచ్చా అంటే హ్మ్. ఏ రోజు కూడా మా ఇంట్లో మా భార్యను కూడా శివలింగాన్ని తాకనియ్యం కూడా. ఏ రోజు తాకరు. హ్మ్. 3 గాని, 4 గాని, 5 గాని రాత్రి 7 అయినా సరే. హ్మ్. అది ఎట్లాగే ఉంటుంది. ఆయన శివుడికి పెట్టలేదు కాబట్టి మేమెవరు తినరు. ఇంట్లో పిల్లలు కూడా తినరు 7 అయినా సరే. హ్మ్. మగవాడు వచ్చి ఆ లింగానికి అభిషేకం చేసి మహానివేదన పెట్టిన తర్వాతే మేము గాని, మా పిల్లలు గాని, మా భార్య గాని భోజనం చేస్తారు. హుహు. అటువంటి నియమాలు శివుడికి ఉంటాయి. ఓకే. పరమేశ్వరుడికి ఉన్న నియమాలు ఏ దేవతకి ఉండవు. అంటే హ్మ్. దేవతలను బట్టి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి. హ్మ్. అంటే ముట్టు అంటూ అనేది కలవకూడదు ప్రధానంగా. ఓకే. కొంతమంది ఇళ్లలో శివలింగం పెట్టుకొని అభిషేకం చేస్తారు. అవును. ఇందాక అవును. నేనేం చెప్పా అభిషేకం చేయాలంటే 2 గంటల సమయం బ్రాహ్మడికి పడుతుంది. అంటే హ్మ్. ఆ వేదం అందరికీ రాదు కాబట్టి అవును. మరి అట్లానే గురువుగారు ఎవరు అభిషేకం చేయకపోతే మన సనాతన ధర్మం మొత్తం అంతరించిపోతుందని కూడా చెప్తుంది అంటే శాస్త్రం. ఇలాగే చాలా మంది కూడా ఆడవాళ్ళు మరి గుడికెళ్ళినప్పుడు శివలింగాన్ని ముట్టుకొని కూడా అభిషేకం చేస్తూ చేయకూడదు. చేస్తున్నారు. చాలా అది మంది మాత్రం చేస్తున్నారు. మహాపాపం. హ్మ్. శివలింగాన్ని ఆడమనిషి గనక అభిషేకం తాకితేనే హ్మ్. చెయ్యక్కర్లా. హ్మ్. ఇట్లా చేయి పట్టుకొని ముట్టుకుంటే కూడా హ్మ్. మహాదోషం వస్తుంది. పుణ్యం అయితే రాదు. ఓకే. మహాపాపం తగులుతుంది. హ్మ్. యజమాని చేయాలి. ఇంట్లో హ్మ్. భర్త ఎవరైతే ఉన్నారో, హ్మ్. మగపిల్లలు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు చేస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది. హ్మ్. శాస్త్రం ఏం చెబుతుందయ్యా అంటే దీనికి కూడా ప్రామాణికం ఉంది. హ్మ్. పూజ ఎవరు చేయాలి అంటే ఇంట్లో యజమాని చేయాలి. హ్మ్. యజమాని చేస్తే అవును. సగం భార్యకు అవును. వస్తుంది, అవును. పిల్లలకి వస్తుంది. అదే అవును. ఆడమనిషి చేస్తే భర్తకి రాదు, పిల్లలకి రాదు. హ్మ్. అది శాస్త్రం అది. మరి చాలా ఇళ్లల్లో ఆడవాళ్ళే పూజలు చేస్తూ ఉంటారు కదా గురువుగారు. అంటే పూర్తిగా హ్మ్. వదిలిపెట్టే కన్నా హ్మ్. దైవ బలం కావాలి కాబట్టి చేయాలి. చేయాలి. దేవుడికి పూజ ఎందుకు చేయాలి? హ్మ్. అంటే మానవ సేవే మాధవ సేవ. హ్మ్. కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుడికి పూజ చేయని గురువుగారు 10 మందికి సహాయం చేస్తా అంటాడు. తప్పు హ్మ్. లేదు. హ్మ్. అది మాధవ సేవ. హ్మ్. ఇందాక మనం అనుకున్నాం మనిషిలోనే దేవుడు ఉన్నాడు అనుకున్నాం. అవును. నువ్వు ఏ పొరపాటు చేయకుండా, హ్మ్. ఏ తప్పు చేయకుండా, ఒక జీవికి అపకారం చేయకుండా, ఒక అవును. జీవిని చంపకుండా హ్మ్. ఉంటూ 10 మందికి సహాయం చేస్తూ హ్మ్. పూజ చేయకుంటే కూడా పరమేశ్వరుడికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. హ్మ్. అటువంటి వాళ్ళు చేయకపోయినా తప్పు లేదు. అప్పుడు ఆడమనిషి చేసినా కూడా తప్పు లేదు. తప్పులేదు. కానీ అయితే యజమాని మాత్రమే చేయాలి. అదే. చాలా గుళ్ళల్లో కూడా మరి పంతుల్లే, పూజారులే ఉండి కూడా ఆ హ్మ్. అభిషేకం చేసేటప్పుడు దంపతులను కూర్చోబెట్టి హ్మ్. ఆహ్, భర్త చేయి పట్టుకొని "నువ్వు కూడా అభిషేకం చేసినట్టే అమ్మా చేయి పట్టుకో" అని చెప్తూ ఉంటారు. అదే చెప్తున్నానమ్మా. ఆ! ఇవాళ దేవాలయాలు ఎట్లయిపోయినాయంటే కొంత వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి. ఓకే. అవునా? హ్మ్. ప్రతి దేవాలయంలో ఒక 14 హుండీలు, హ్మ్. కానుకలు హుండీలోనే వెయ్యవలను, హ్మ్. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అంటారు. హ్మ్. పూర్వకాలంలో ఎట్లా ఉండేది? అర్చకుల పరిస్థితి ఎట్లా ఉండేదంటే టికెట్లు ఉండేవి కాదు. హ్మ్. ఉంటే ఓ హుండీ ఉండేది. అప్పుడు పాతకాలంలో హుండీలు కూడా లేవు. హ్మ్. ఏది చేసినా ఆ అర్చకుడు వాళ్ళ తోచినంత శక్తి మేర 50 100 ఇచ్చి దండం పెట్టేవాళ్ళు. అవును. ఆ రోజులు పిచ్చి రోజులు కాబట్టి డబ్బు లేకపోయినా హ్మ్. బియ్యం ఇచ్చినా కూడా అర్చనలు చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇంత ధనం జనరేట్ కాలేదు. అవును. ఇంత ధనం అవసరం లేకుండే. అవును. కుటుంబం కడిస్తే గొప్పగా ఉండేది. ఆ కాలం వేరు. ఈ హ్మ్. కాలం హ్మ్. మనీ జనరేట్ ఎక్కువైపోయింది. ధనం లేనిది మొత్తం నడవని డబ్బుతోటే నడుస్తుంది. పరిస్థితులొచ్చేసినాయి. అవును. నిజం. ఎప్పుడైతే ధనం జనరేట్ అయిందో హ్మ్. గుళ్ళు వ్యాపార సంస్థలుగా మారినాయి. అంతే. పూర్వకాలంలో దేవాలయాలు ఎట్లా ఉండేవంటే ధర్మ కార్యాలు చేసేవాళ్ళు, హ్మ్. దైవ కార్యాలు చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం వర్షాలు పడకపోతే సహస్ర ఘటాభిషేకం చేసేవాళ్ళు. మీకు తెలుసో తెలీదో 1000 హ్మ్. కుండలతో అవును. వర్షాలు పడకపోతే అవును. అవును గురువుగారు. మట్టి కుండలు తెలుసు. 1000 కుండలతో అవును. ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరూ కలిసి, హ్మ్. ఊర్లో పెద్దలందరూ కలిసి హ్మ్. అందరూ సహాయం చేసి అవును గోడ గురువు. కట్టి గర్భాలయానికి గోడ కట్టి హ్మ్. 1000 మట్టి కుండలతో అభిషేకం చేస్తే హ్మ్. సాయంత్రం 7కి కుంభవృష్టి కురిసేది. అవును. అవును గురువుగారు. అదైతే ఇది ఖచ్చితంగా ధర్మకార్యం. ఇప్పుడు చేశారు. ఎవరన్నా చేస్తున్నారా? ఇప్పుడు అంత ఓపిక ఎక్కడుంది గురువుగారు. గుళ్ళో అంతా నాలాంటి వాడు అభిషేకం చేస్తే
ఊళ్ళో ధర్మకర్త చేయిస్తాడా? మీరే వచ్చారనుకోండి, అభిషేకం 2 గంటలు చేయించారనుకోండి, అవును. అయ్యగారు 2 గంటల అభిషేకం ఎందుకు చేయించావు నన్ను అడుగుతాడు ఆయన. 2 గంటలు చేయించా కాబట్టి 1000 రూపాయలు టికెట్ కట్టమంటాడు. మరి అర్చకుడి పరిస్థితి ఆయన చేతిలో ఏమైనా ఉందా? లేదు. ధర్మకర్త గుడి ఆలయ కమిటీ ఏది చెప్తే అది అర్చకుడు చేయాలి. అవును. ఇవన్నీ కూడా పాపాలు. అవును. ఈ పాపాల వల్లే మన యొక్క హిందూ ధర్మం నాశనం అయిపోతుంది. ఓకే గురు. హిందూ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. ఆయన ఏం చేశారు? ఉండి లేకుండా చేస్తున్నారు. ఓకే, మంచి పనే చేశారు. అవును. మరి దాన్ని పక్క నుంచి ఎంతోమంది వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఉమ్. ఆ విధంగా అన్ని దేవాలయాలు కావాలి. అవును గురు. ఏ దేవాలయం, ప్రతి దేవాలయం కూడా ఇది మన దేవాలయం ఉమ్. అని చెప్పి వెళ్ళి అర్చకత్వం పూజ చేసుకునేటువంటి శక్తి రావాలి. అవును. అప్పుడే హైందవ మతం నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, పాస్టర్ మన చర్చికి వెళ్ళామనుకోండి, 10వ వంతు దానం చేస్తున్నారు. అవునా? అవును. చర్చిలో ఫాదర్కి 10వ వంతు ఇచ్చేస్తారు. అవును. డైరెక్ట్ ఫాదర్కే ఇస్తారు. అవును గురు. వాళ్ళు పాటిస్తున్నారు. మనం ఏమైనా ఇస్తున్నాం 10వ వంతు? ఎవరన్నా లేదు. మన హిందూ ధర్మంలో 10వ వంతు అర్చకుడికి ఇచ్చేవాడిని ఒకటి చూపించండి, బ్రాహ్మడికి ఇచ్చేవాడిని. అవును. అవునా? అవును. దేవాలయానికి కూడా ఇవ్వరు, కనీసం అర్చకుడికి కాదు, దేవాలయానికి కూడా ఖర్చు పెట్టరు. అవును. అవునా? అవును. అట్లాగే ముస్లిం మతంలో వాళ్ళు ఖచ్చితంగా 30% దానం చేస్తారు. ముస్లిం మతంలో ఉమ్. మనం చేస్తున్నామా? ఇదంతా లేదు. చూసి ఏం పెట్టారంటే ట్యాక్స్ పెట్టారు మన వాళ్ళు. అవును. పోనీ ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా అంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయట్లేదు. ఉమ్. ఆ ప్రభుత్వాలు కూడా వేరే అవసరాలకు వాడుతున్నాయి తప్ప ఉమ్. ధర్మాన్ని కాపాడట్లేదు, ధర్మాన్ని ఆచరించట్లేదు. ఇవాళ కొన్ని చోట్ల గోవులు రోడ్డు మీద చెత్త, ఆకులు, అవునా, క్యారీ బ్యాగులు తింటున్నాయి. అవును. ఎన్నో గోవులు చనిపోతున్నాయి. అవును. మన హిందూ దేవాలయాలు వాటికి వచ్చే ధనం ఏం చేయాలంటే గో సంరక్షణ చేయాలి, ఉమ్. ఇటువంటి దేవాలయాల పోషణ చేయాలి, ఉమ్. బ్రాహ్మణ పోషణ చేయాలి, వేద పోషణ చేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది తప్ప మాటలు చెప్తేనో కమర్షియల్గా టికెట్లు పెడితేనో హిందూ మతం నిలబడదు. మరి ఇటువంటి మతం నిలబడాలంటే అందరూ దీనికి సహకరించాలి. మన హిందూ మతంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సహకరించాలి. అప్పుడే హిందూ మతం నిలబడుతుంది, ఈ శాస్త్రం కాపాడబడుతుంది. శాస్త్రం ఎట్లా చెప్పిందో అప్పుడు ఆచారానికి అలవాట్లు అవుతుంది జనాలకి. ఇది ఎప్పుడైతే కాదో హిందూ మతం రాను రాను తగ్గిపోతూనే ఉంటుంది. ఇది ఆధారం. దీన్ని ఎవరూ గుర్తించట్లేదు.